ఇప్పుడు ఒకసారి రాజకీయంగా పోతే ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లడ్డు వివాదాస్పదం అయితే బాగా బలంగా చర్చగా మారింది. అటు రాష్ట్రం దాటిపోయి దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చగా మారింది. ఇటు నిన్న పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు కూడా సినీ ఇండస్ట్రీ మీద కూడా కొన్ని కామెంట్లు చేసింది. ఇది కార్తిక్ అయితేనేమి, ప్రకాష్ రాజ్ అయితేనేమి. దీనిపైన మీ అభిప్రాయం? చంద్రబాబు పవన్ కళ్యాణ్ విషయం తర్వాత కదా, ఫస్ట్ ఈ లడ్డు విషయంలో చంద్రబాబు చాలా దుర్మార్గమైన, జిగుత్సాకరమైన, దుష్టభూయిష్టమైన రాజకీయం చేస్తున్నాడు. ఇంతగానో అతను భగవంతుడు క్షమించడు అతన్ని. ఇది అతని హయాంలో లడ్డు అని, అతని హయాంలో 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు హయాంలో 14 సార్లు ఈ నెయ్యి వ్యాన్లు రిజెక్ట్ చేయబడ్డాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో 18 సార్లు రిజెక్ట్ చేయబడ్డాయి 5 ఏళ్లలో, 1924లో. సో 32 సార్లు రిజెక్ట్ చేస్తే రొటీన్ ఇది. అక్కడ మన దేవస్థానంలో తిరుపతి దేవస్థానంలో అంత గొప్ప వ్యవస్థ మరి ఎక్కడా లేదు. ఏ అయ్యప్ప దగ్గర లేదు, ఇంకో చోట లేదు, ఎక్కడ ఏ దేవస్థానాల్లోనూ లేదు. మన దగ్గర ఉన్న గొప్ప సిస్టమ్. ఆ ఎన్డీఏ సర్టిఫికేట్ ఉంటేనే బండి లోపలికి వస్తుంది. వచ్చినాక ఆ నెయ్యి ఆ బండిలోంచి 3 శాంపుల్స్ తీస్తారు. ఆ 3 శాంపుల్స్ నిర్ధారణ అయితేనే ఆ బండి పోర్టు దగ్గరికి వెళ్తుంది నెయ్యి డ్రాప్ చేయడం. లేకపోతే అసలు ఎక్కడ బయట నుంచే బయట ఇది సిస్టమ్. ఇలాగే ఇన్ని సంవత్సరాలు గడుస్తుంది. అలాగే 14 సార్లు ఆయన పంపించాడు, ఆయనకి ఈ 18 సార్లు వీళ్ళు పంపించారు. ఇలా జరుగుతున్న సిస్టంలో ఇంకో విషయం, ఏప్రిల్లో కొత్తగా టెండర్స్ పిలిచారు. అంతకుముందు 2019 నుంచి 2024 ఏప్రిల్ దాకా ఏఆర్ అనే సంస్థ, ఏ సంస్థ పంపించింది అంటారు. ఏఆర్ సంస్థ అప్పట్లో లేదు. ఆ సంస్థ బిడ్డింగ్ లేదు. ఆ సంస్థ ఆనాడు టెండర్లో వాళ్ళు భాగస్వామి కాదు. వాళ్ళకు ఏ ఆర్డరు లేదు. వాళ్ళు ఆ టైంలో లేదు. ఇప్పుడు 2014 తర్వాత వీళ్ళు వచ్చారు. వీళ్ళు ఈ కొత్త 2014లో 2024లో కొత్త బిడ్డింగ్లో వీళ్ళు వచ్చారు. సో ఏఆర్ఓ అనే సంస్థ చేసిన దాంట్లో రెఫర్ చేసుకోవచ్చు. 2019 నుంచి 24 ఏప్రిల్ దాకా ఆ ఏఆర్ఓ సంపలు సప్లై చేసిన నెయ్యే లేదు. అంతకుముందు రిజెక్ట్ చేసి పంపించేది. ఇది కూడా ఇప్పుడు జూలైలో వచ్చింది. ఇది మీ ప్రభుత్వం ఏర్పడ్డాక, చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినాక జూలైలో 12వ తారీఖు వచ్చిన వ్యాన్లో టెస్ట్కి పంపించారు. అది 23వ తారీఖు జూలై 22 నాడు అది బయటకు వచ్చింది. దీంట్లో ఏముంది, ఎస్ బయటకు వస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది వ్యాన్ బయటికి. అదేం లోపలికి వెళ్ళదు. లోపలికి కానీ అసలు ఇలాంటి సిస్టమ్ ఉంటే చంద్రబాబు ఎంత దుర్మార్గం అంటే, ఆ నెయ్యి లడ్డూల్లో కలిసిపోయినట్టు, ఆ లడ్డూలు భక్తులకు వెళ్ళిపోయినట్టు, భక్తులు ఆ లడ్డూలు తినేసినట్టు ఒక భ్రమను కల్పించి మొత్తం దేవాలయాన్ని, దేవుడి మీద విశ్వాసాన్ని అందరి మనసులో కలుషితం చేస్తున్నాడు. తన రాజకీయ లబ్ధి కోసం ఇంత దుర్మార్గాన్ని ఒడిగడతాడు. భగవంతుడు క్షమించడు చంద్రబాబుని. చాలా దారుణమైన శిక్ష అనుభవిస్తాడు. ఇంత దారుణమా? అదేమో సిట్కి వేస్తాడు. సిట్కి అంటే ఒక జడ్జి తోటి సిట్కి ఎందుకు వేస్తాను? సిట్కి వేయటం అంటే నీ మనుషులు, అది నీకు ఇష్టం వచ్చేది రిపోర్ట్ తయారు చేయడు. సిబిఐకి దమ్ముంటే సిబిఐకి వేస్తే తెలుస్తుంది అది నిజాలు. ఎక్కడ ఏంటి సిస్టమ్ ఏంటి, ఆ నెయ్యి లోపలికి వెళ్తుందా వెళ్ళదా? సో లోపలికి వెళ్ళదు. అలాంటి సిస్టాన్ని పట్టుకుని లోపలికి వెళ్ళిపోయినట్టు, అందరూ తినేసినట్టు, ఆ లడ్లు అందరూ తినే. మొన్న ఎవరో నాతో అయ్యో అన్న మొన్న తిరుపతి వెళ్ళి వచ్చాను, బాగున్నాయి లడ్లు, నేను తింటమే కాకుండా అందరికి ఇచ్చాను అయ్యా అని అంటే, అంత మనుషులు పాపం అంత అయోమయం. ఇది చంద్రబాబు దుర్మార్గం, చాలా దుర్నీతి, దుష్టమైన రాజకీయం. అతను ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఆ పని? ఇంత దుర్మార్గమైన రాజకీయం. దేవుడిని కూడా వాడేసుకుంటున్నాడు రాజకీయాలకి. అతను రాజకీయాలకి ఏదైనా వాడేస్తాడు, ఎవరినైనా వాడేస్తాడు. రాజకీయాలు దేవుడిని కూడా వాడేసుకోడు. ఎందుకు? ప్రజలు నిలదీస్తున్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ. నీ 6 సూపర్ 6 ఏవైనాయి, 3 బండలు అన్నావే, నీకు తల ఒక్క హెడ్కి 15,000 అన్నావే, ఏమైంది? మొత్తం ఇప్పుడు ఇంటికి ఒకటి అంటున్నావే, ఏమైంది? హామీలు ఇచ్చినప్పుడు తెలియలేదా నీకు ఖజానా ఎలా ఉందో? అప్పుడు నరికి నోటికి వచ్చినట్టు అది ఇస్తా బొచ్చు భోషాణం అని మాట్లాడేవే. ఇవాళ మరి భయం వేస్తుందని ఎందుకు అంటున్నావు? నీకు లేదా నేను సంపద సృష్టిస్తా అన్నవాడు ఏమిటి సంపద సృష్టిస్తున్నావు నువ్వు? 7,000 కోట్లు గవర్నమెంట్ సెక్యూరిటీ పెట్టి అప్పు తెచ్చావు. పోర్టులను తాకట్టు పెట్టి 10,000 కోట్లు అడుగుతున్నావు. ఇవాళ నువ్వు అదే సంపద సృష్టిస్తావు. ఇంకోళ్ళు ఇతర ప్రభుత్వాలు అప్పు తెస్తేనేమో దివాళా తీయడం, నువ్వు అప్పు తెస్తేనేమో సంపద సృష్టిస్తామా? ఏం మాట్లాడుతున్నావు? ప్రజలు నిలదీస్తున్నారు. అక్కడే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అక్కడ కార్మికులు ధర్నా చేస్తుంటే, వాళ్ళు పోరాడుతూ ఉంటే, అక్కడ మీ మిత్రపక్ష
బొలిశెట్టి ఏమో కార్మిక నాయకులు తిడతాడా, మీరు దాని గురించి పట్టించుకోరా, స్పెషల్ స్టేటస్ అడిగే దమ్ము లేదా ఇవాళ, కాకపోతే ఇవాళ ఉన్న పొజిషన్లో స్పెషల్ స్టేటస్ తీసుకురాగలిగిన పొజిషన్ మన బట్టి మన రాష్ట్ర ఎంపీలు బట్టి అక్కడ గవర్నమెంట్ బతికుంది కనుక తీసుకురాలి. అది మాట్లాడే దమ్ము లేదు, అది మాట్లాడే హక్కు ధైర్యం లేదు అని ప్రజలు నిలదీస్తున్నారు. ఎక్కడికడితే మీకు సిగ్గు శరం ఉంది. అబద్ధాలతో రాజకీయాలకు వచ్చారు, అబద్ధాలతోటి పదవిలోకి వచ్చారు, అధికారంలోకి వచ్చారు, ఇంకా అబద్ధాలు కంటిన్యూ చేస్తున్నారు. మీరు ఇవన్నీ అడుగుతూ నిలదీస్తారు. వాటి నుంచి తప్పించుకుంటారు, ప్రజల నిలదీత నుంచి డైవర్ట్ చేయడానికి. ఈ దేవుడి విషయం ఎత్తే ప్రజలందరూ దాని మీద కాన్సన్ట్రేట్ డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు చంద్రబాబు. మామూలు శిక్ష అనుభవించాడు దేవుడి విషయంలో. దేవుడిని ఇలా వాడుకుని దేవుడిని ఎంత అపవిత్రం చేస్తున్నాడు, హిందూ విశ్వాసాన్ని హిందూ మతాన్ని అపవిత్రం చేస్తున్నాడు. ఈయన అనుభవిస్తాడు ఖచ్చితంగా. ఇది చాలా దారుణమైన రాజకీయం. ఇలాంటి రాజకీయం నేను చంద్రబాబు తప్పితే మరొకడు ఎవడు చంద్రబాబు లాంటి నీచ నికృష్ట భ్రష్ట రాజకీయ నాయకుడు తప్పితే మరొకరు ఇలాంటివి చేయలేరు. ఒక చంద్రబాబుకే తగుని. కానీ ఇక్కడ వాళ్ళు జగన్ ఏదైతే ఉండో ఆయన క్రిస్టియన్ కాబట్టి హిందూ దేవాల్లో ఇట్లాంటి అరాచకాలు చేసిండు క్లియర్గా అని చెప్పేసి మొత్తం వైఎస్ఆర్సీపీ దగ్గర అదే సిగ్గు శరం ఉండాలి మాట్లాడే వాళ్ళకి. జగన్ అంటే చంద్రబాబు బైబిల్ పుచ్చుకుని ఉపన్యాసాలు ఇవ్వలేదా అంటే హిందూ ద్రోహం చేశాడా? ఏం పిచ్చి మాటలు నోటికి వచ్చేది. అతని విశ్వాసం అవుతుంది, అందుకని చేస్తాడు. అతని విశ్వాసం ఏమి మత మార్పుడు కాదే. అతని విశ్వాసం వాళ్ళు దేవుడిని ఎప్పుడో వాళ్ళ నాన్న తాతగారి టైం నుంచి వాళ్ళు దేవుడిని నమ్ముతున్నారు. దీనికి అంటకట్టండి సిగ్గు సెరలేని మాటలు తెలుగుదేశం వాళ్ళు వాడి దౌర్భాగ్య భాష. వీళ్ళందరూ దేవుడిని 30 గుళ్ళు కూలగొట్టాడు చంద్రబాబు పీరియడ్లో. 30 గుళ్ళు. మరి అప్పుడు 30 గుళ్ళు కొట్టినప్పుడు ఈ నోళ్ళు ఏం మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. ఈ ఎదవలు మాట్లాడాలిగా. ఇప్పుడు జగన్ క్రిస్టియన్ కనుక ఈ నోళ్ళు అప్పుడు 30 గుళ్ళు పడినప్పుడు చంద్రబాబు ఎవడు ద్రోహి కాదు, హిందూ ద్రోహి కాదు. అప్పుడు మరి ఆ మాట మాట్లాడలేదు. సిగ్గు సరళైన మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు జనసేన ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆయనకి మనిషి ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం ఏమీ విచక్షణ లేదు. ఇప్పుడు అతను ఏమన్నాడు, ప్రకాష్ రాజ్ ఏమన్నాడు, నువ్వు దీన్ని నేషనల్ ఇష్యూ చేయొద్దు. తప్పే ఉంది దాంట్లో. నేషనల్ ఇష్యూ చేయొద్దు. ఇది రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్రంలో దేవాలయం, మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, మనం దాన్ని మంచి చెడు చూడాలి, ఎవరు తప్పు జరిగితే చూడాలి, మనం చేయాలి. దాన్ని నేషనల్ ఇష్యూ చేయొద్దు, అనవసరంగా చేయొద్దు అన్న. తప్పే ఉంది దాంట్లో. ఇంకో మాట ఏమన్నాడు, మత విద్వేషాలు రగులుతాయి కనుక అన్నాడు. అది కొంచెం ఎక్స్ట్రా మాట. అది ఈ మాట దీంట్లో అతను పెద్ద తప్పేదో ఎక్స్ట్రా అన్నాడు. మత విద్వేషాలు దీనిలో ఎదురవుతాయి, అనవసరంగా మాట్లాడుతుంటే అయిపోయింది. అది కార్తీక్ ఏమన్నాడు, ఆ ఫంక్షన్లో అమ్మాయి లడ్డు కావాలంటే లడ్డు చాలా సెన్సిటివ్, నాకు లడ్డు వద్దు అన్నాడు. దీంట్లో ఏం తప్పు ఉంది, ఏం వ్యంగ్యం ఉంది, ఏం వెటకారం ఉంది? ఏదో మనం పవన్ కళ్యాణ్ తను కూడా ఈనాడు నోరిప్పట్లా ఎందుకు నోరిప్పితే చాలే నీ అబద్ధాలు చాలే అని అంటున్నారు ప్రజలు. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు అని పచ్చి అబద్ధం అడిగి నేను నాటకాలు చాలే. ఇప్పుడు అతను ఏం మాట్లాడినా ఒక అబద్ధాలతో మాట్లాడుతున్నాడు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. అందుకని ఈ మధ్య ప్రజల దగ్గరికి రాలా. నిన్న వచ్చాడు ప్రెస్ మీట్ పెట్టి పుడింగిలాగా. మరి ఇన్ని రోజులు ఎందుకు రాలా? ఎన్నికలు వచ్చినాక ఇన్ని రోజులు ఎందుకు రాలా? ఈ మాట అడుగుతున్నాం కదా. ఏది 32,000 అమ్మాయిలు మిస్ అయ్యారన్నావే, నీకు ఒక ఎవరో ఆఫీసర్ చెప్పాడన్నారే, ఆ ఆఫీసర్ ఎక్కడ, అతని పేరేంటి? ఈ 32,000 పార్లమెంట్లోనే అది పచ్చి అబద్ధం ఎన్నికల కోసం వాడిన మాట అని అన్నారే, మరి నీ సంగతి ఏంటి? నువ్వు దానికి క్షమాపణ చెప్పు. అబద్ధం చెప్పు. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసావు. ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర అబ్బాయిలకి అమ్మాయిలను ఇవ్వడానికి కూడా ఎవరు రాలా. ఆంధ్ర రాష్ట్రం అంటే అమ్మాయిలు మిస్ అయ్యే రాష్ట్రం కింద అంత తప్పుడు అపకీర్తి జరిగింది. ఇప్పుడైనా క్షమాపణ చెప్పు, దానికి సారీ చెప్పు. నేను ఒక మాట బుద్ధికి పోయింది, ఎవరినో చెప్పుతోటి కొడతాను, కాలుతోటి తంతాను, మదం ఎక్కి అనటం కాదు. నీకు మదం ఎక్కి ఆ రోజు మాట్లాడావు, నువ్వు ఆ మదాన్ని దించుకుని నీ చెప్పుతోటి నీ చెప్పుతోటి నిన్ను కొట్టుకుని నీ చెంపలు వాయించుకుని నన్ను క్షమించండి అని చెప్పి ఆ ప్రాయశ్చిత్త దీక్ష దానికి చెయ్యి, దీనికి కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, చూసారు కదా ఏదైతే చిట్టిబాబు గారు చెప్పారో ఆయన మాటలు అయితే విన్నాం కదా. థ్యాంక్ యూ.